కూరగాయల వ్యాపారం స్టార్ట్ చేయాలని జెప్పేసి చాలా మందికుంటది. కానీ ఎక్కడ మొదలుపెట్టాలే? ఎంత పెట్టుబడి గావాలే? నిజంగా లాభం వస్తదా? లేదా? అని జెప్పేసి తెలవాలంటే ఈ వీడియో పూర్తిగా జూస్తే మీకు క్లియర్‌గా అర్థమైతది. ఒకవేళ మన దగ్గర ఒక 10,000 పెట్టుబడి ఉందనుకోండి. ఆ 10,000తోని స్టార్ట్ జేసి ఎట్లా లాభం తీయాలో గూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. సో, వీడియో లాస్ట్ వరకు జూడండి. నా పేరు సూరి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఇది దందరా భాయ్ దందా ఇది. అందరికీ నమస్తే భయ్య. నా పేరు సూరి. అయితే నేను చాలా సంవత్సరాలుగా ఈ కూరగాయల వ్యాపారమే చేస్తున్నా. ఈరోజు నేను చెప్పేదేందంటే, నిజంగా నేను మార్కెట్‌లో నేర్చుకున్న నా ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, వీడియో చాలా బావుంటది. వీడియో లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. అయితే మనము క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకొకలాగొస్తది లెక్క. లాభాలు ఒక రేంజ్‌లా కనిపిస్తాయి. యాక్చువల్‌గా మనము ఈ ఫీల్డ్‌లోకి దిగిన తర్వాత, మనం కూరగాయలు అమ్మిన తర్వాత, మనకు గ్రౌండ్ రియాలిటీ తెలుస్తది మనకు యాక్చువల్‌గా. చాలామంది అనుకునేదేందంటే, ఇప్పుడు సపోజ్ నేను బోయినపల్లి నుంచి ఆలుగడ్డలు ఒక 50 కిలోలు తెచ్చిన. నాకెంత పడ్డదక్కడ బోయినపల్లిలో ఒక రూ. 20 కేజీ పడ్డది మనకి. 50 కిలోలకి రూ. 1000 అయింది నాకొక సంచికి. ఓకేనా? నాకు రూ. 20 కేజీలాగా పడ్డది. సో, నేను ఇక్కడికొచ్చిన తర్వాత మార్కెట్‌లో నేనెంత అమ్ముతా ఆలుగడ్డని? రూ. 40 కేజీలాగా అమ్ముతా. సో, అందరేమనుకుంటారు? అక్కడి నుంచి రూ. 20 తెచ్చి ఇక్కడ రూ. 40 అమ్ముతుండంటే డబల్‌కి డబల్ ఒస్తుంది ప్రాఫిటు. ఆయనకు తెచ్చిన దానికి ఇప్పుడు రూ. 1000 పెట్టిండు. ఆయనకు రూ. 1000 లాభమొస్తది అని జెప్పేసి అని అనుకుంటున్నారు చాలామంది. అట్లా అనుకోవడం వల్లనే ఈ కూరగాయల వ్యాపారంలా పోటీ అనేది చాలా పెరుగుతుంది. అమ్మేటోళ్ళు ఎక్కువైపోతున్నారు. కొనేటోళ్ళేమో తక్కువైపోతున్నారు. ఎందుకంటే ఆహ్, ఒక 2 సంచులు అమ్ముకుంటే ఖతం రా 2000 ఒస్తాయి మనకి అని జెప్పేసి అనుకోని దిగుతున్నారు వీళ్ళు మార్కెట్‌లకి. ఏం దెల్వదు వాళ్ళకి. వాళ్ళు దిగి ఏందంటే లాస్ అయిపోతున్నారు. యాక్చువల్‌గా అట్లుండది మార్కెట్‌ల. గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత వేరేలాగుంటది మనకి. కాలిక్యులేషన్స్ చేస్తే మనకు మంచిగానే కనిపిస్తాయి లెక్కలు. చెప్పినాగా ఇందాక ఒక రేంజ్‌లా కనిపిస్తాయి. కానీ నిజమేందో, యాక్చువల్‌గా రియాలిటీ ఏందో అక్కడ కూరగాయలు అమ్మినోనికే తెలుస్తది. సో, అదంతా ఏందసలు? మార్కెట్‌లో నడుస్తుందేంది? బయట వీళ్ళు కొత్త వాళ్ళు అనుకునే అపోహలేంటి? అనేటివి నేను క్లియర్‌గా ముందు ముందు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే మనం ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడదాం. సపోజ్ మీ దగ్గర ఒక 10,000 బడ్జెట్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఒక 10,000 ఉందనుకోండి. ఆ 10,000 మీ పెట్టుబడి అనుకుంటే, మీరు ఆ 10,000 తీసుకొని ఒక హోల్‌సేల్ షాప్‌కి పోతరు. ఒక రైతు బజార్ కన్నా మీకు మీ ఏరియాకి దగ్గరున్న ఒక కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌కి పోతరు. సో, అక్కడ హోల్‌సేల్ మార్కెట్‌కి పోయిన తర్వాత మీరేం చేస్తారంటే, మార్కెట్ మొత్తం 1, 2 సార్లు తిరుగుతారనమాట మొత్తం. అంతా తిరిగి మీరు ఎక్కడ ఏది తక్కువుంది, ఎక్కడ ఏది క్వాలిటీ ఉంది, ఎక్కడ కూరగాయలు మంచిగున్నాయి అనేది మొత్తం తెలుసుకుంటారనమాట. మీరు 1, 2 సార్లు మార్కెట్ మొత్తం తిరిగితే మీకు ఆటోమేటిక్‌గా మొత్తం తెలిసిపోతది. చలో ఇప్పుడు మీకు మార్కెట్ గురించి మొత్తం తెలిసిపోయింది. ఐటెమ్స్ గురించి మొత్తం తెలిసిపోయినాయి. ఏవి ఎక్కడ తక్కువున్నాయో తెలిసిపోయింది. ఏవి ఎంత మంచి క్వాలిటీ ఉన్నదో తెలిసిపోయింది. ఇప్పుడేంది టైము? మీరు కూరగాయలు కొనుక్కునే టైం అనమాట. మీరు పోయి ఏం చేస్తారంటే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే ఐటెమ్ పైన ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారనమాట స్టార్టింగ్‌ల. అట్లా అస్సలు చేయొద్దు. ఎప్పుడు గూడా అట్లా అస్సలు చేయొద్దు. కనీసం 10,000ల మీరు 5 ఐటెమ్‌లన్నా తీసుకోవాలి. పక్కా 4-5 ఐటెమ్స్ తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీరు ఆ 10,000ల మీరేం చేస్తారంటే ఆలుగడ్డలు ఒక 2 సంచులు తీసుకుంటారనమాట. ఎంత సంచికొక 50 కిలోలొస్తది. మీకు ఆలుగడ్డ ఎంత ఆడ రూ. 20 ధర పడ్డది. సో, మీకు 2 సంచులు తీసుకుంటే 2,000 అయితాయన్నమాట 2 సంచులకి. దాని తర్వాత టమాటో ఒక 5 బాక్సులు తీసుకుంటారు. 5 బాక్సులంటే ఇప్పుడు బాక్స్ ఒక 500 అనుకోండి. నేను ఇది మొత్తం ఓన్లీ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. సో, ఇప్పుడు టమాటా ఒక 500 ఉందనుకోండి బాక్సు. 5 బాక్సులు తీసుకుంటారు మీరు. సో, 2,500 అయితాయి దానికి టమాటోకి. దాని తర్వాత బెండకాయలనుకోండి సపోజ్. బెండకాయలు మీకొక ప్రస్తుతానికి ఎంతుంది? ఒక రూ. 30 ఉంది బెండకాయలు మార్కెట్‌లో ధర. కేజీ 30 ఉంది. సో, మీరు బెండకాయలు ఒక బస్త తీసుకోండి. బస్తకెన్ని ఒక 60 కిలోలు 50-60 కిలోలొస్తది. 60 కిలోలనుకోండి. 60 కిలోలొస్తే మనకు రూ. 30 ధర కాబట్టి 1,800 అయితాయి. దాని తర్వాత మీరొక వంకాయలనుకోండి. వంకాయలు తీసుకుంటారు. వంకాయలెన్ని? ఒక 50 కిలోలు తీసుకుంటారు ఒక బ్యాగు. వంకాయలెంత? ఒక రూ. 20 కేజీ పడ్డది. ఆ! మనకి రూ. 1000 అయితుందబ్బా! వంకాయలకేమో రూ. 1000 అయితది. అండ్ తర్వాత లాస్ట్‌కి ఇంకొక ఐటెమ్ ఏం తీసుకుందాం? దొండకాయలు తీసుకుందాం. దొండకాయలు ఒక రూ. 30 కేజీ ఉంది ప్రెజెంటు. ఒక 50 కిలోలు ఒక బ్యాగొస్తది. ఒక బ్యాగ్ తీసుకుంటారు. 1,500 అయితది ఒక బ్యాగ్‌కి. సో, మొత్తం ఎంత మీకు 10,000 నుంచి ఆలుగడ్డకి 2,000, టమాటోకేమో 2,500, బెండకాయలకేమో 1,800, వంకాయలకేమో రూ. 1000, దొండకాయలకేమో 1,500. టోటల్‌గా 8,800 అయితది. మీకు 10,000ల ఇంకా 1,200 అయితే మిగిలుంటాయి మీ చేతిల. ఇప్పుడు మీ దగ్గర 1,200 ఉన్నాయి గాబట్టి, ఇంకా బ్యాలెన్స్ 1,200 ఉన్నాయి గాబట్టి, ఆ 1,200తోని మీరేం జేస్తారంటే, ఇప్పుడు కొన్నారు గదా కూరగాయలు, ఆ కూరగాయలని మీ దగ్గర ఓన్ బండి ఉంటే ఓకే. ఓన్ బండి లేకపోతే చార్జెస్ పడతాయి. మీ కూరగాయలు ఆ మార్కెట్ నుంచి మీరు అమ్మే మార్కెట్ వరకి రావాలంటే ఆటోలు తీసుకురావాలి.
ఆటోకి కనీసం ఒక రూ. 1000 చార్జెస్ అయితాయి. హ్మ్. సో, మీరు ఆ 1200 మీరు ఆ కూరగాయలని మీ మార్కెట్ నుంచి మీ అమ్మే కూరగాయల మార్కెట్‌కి తెచ్చుకోవాలి. హోల్‌సేల్ మార్కెట్ నుంచి కూరగాయల మార్కెట్ వరకి తీసుకురావాలి. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఒక 1200 ఏసుకుందాం. బరాబర్ మనం ఎంత పెట్టినాం ఇప్పుడు 10,000 బరాబర్ అయిపోయినాయి. ఓకేనా? 10,000కి మనకి ఆలుగడ్డలొచ్చినాయి, 2 బ్యాగులు, టమాటాలొచ్చినాయి, 5 బాక్సులు, బెండకాయలు ఒక సంచి, వంకాయలు ఒక సంచి, దొండకాయలు ఒక సంచొచ్చినాయి. మళ్ళీ ట్రాన్స్‌పోర్ట్ చార్జర్‌లకేమో ఒక 1200 పోంగా మొత్తం మనకి 10,000కి 10,000 అయిపోయింది. ఇప్పుడు మనం పెట్టుబడి ఎంత పెట్టినాం? 10,000 పెట్టినాం. సో, ఇప్పుడే అసలైన ఆట అనేది స్టార్ట్ అయితదనమాట. ఏందంటే, మీరు నైట్ లోపు ఆ కూరగాయలన్నీ అమ్మేయాలి. అదే మీకున్న పెద్ద ఛాలెంజ్ ఈరోజు. ఒకవేళ సాయంత్రం లోపు గాని, నైట్ లోపు గాని ఆ కూరగాయలు అమ్ముడు పోకపోతే, మీరు పెట్టిన పెట్టుబడి డబ్బులు రాకుండా మీరు లాస్ అయ్యే ఛాన్స్ గూడా ఉంటది. సో, ఇప్పుడేందంటే, మీరు ఆ కూరగాయలని హోల్‌సేల్ మార్కెట్ నుంచి మీ మార్కెట్‌కి తెచ్చుకున్నారు. కూరగాయల మార్కెట్‌కి తెచ్చుకున్నారు. తెచ్చుకొని మీరు దుకాణం అయితే సెట్ జేసుకున్నారు. సెట్ జేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రైజెస్ మీరు ఆ కూరగాయల ధరలు ఎట్లా బెడతారు? ఆలుగడ్డ మనకి రూ. 20 పడ్డది గాబట్టి మీరు రూ. 40 కేజీ అమ్మాలె. తర్వాత టమాటా. టమాటాల ఒక్క బాక్స్‌ల 25 కిలోలుంటాయి. అంటే మనకు ఒక బాక్స్ 500 పడ్డది గాబట్టి మనకు టమాటా ఒక్క కేజీ రూ. 20 పడతదనమాట. మనకే రూ. 20 పడ్డది గాబట్టి మనం రూ. 40 అమ్మాల. నెక్స్ట్ ఏందంటే బెండకాయలు. బెండకాయలు మనకక్కడ రూ. 30 కేజీ పడ్డది. సో, మనం ఇక్కడ రూ. 50 కేజీ అమ్మాలె. దాని తర్వాత వంకాయలు. వంకాయలు మనకి రూ. 20 పడ్డది కాబట్టి మనం రూ. 40 కేజీ అమ్మాలె. దాని తర్వాత దొండకాయలు. దొండకాయలెంత రూ. 30 కేజీ పడ్డది. కాబట్టి మనం కేజీ రూ. 50 అమ్మాలె. ఇట్లా మనం ప్రతిదానికి కేజీ దగ్గర ఒక రూ. 20 మార్జిన్ చూసుకొని అమ్మాలె. సో, అట్లా మనం ప్రతి ఐటెమ్‌కి కేజీ దగ్గర రూ. 20 మార్జిన్‌తోని అమ్మినామనుకోండి, అప్పుడు లక్ష్మీదేవి మన పైన కాసుల వర్షం కురిపిస్తదనమాట. ఒక్క రోజుకి 5, 6 వేలు లాభమొస్తది మనకి ఖచ్చితంగా ఇట్లా అమ్ముతే. సో, ఇప్పుడు మనకు సపోజ్ ఒక 5,000 లాభమొచ్చిందనుకోండి ఒక రోజుకి. మంత్లీ ఎంత? 5 ముల్ల 15 1,50,000 ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్‌తోని సమానం మనమప్పుడు. సో, చూసినారా? ఈ కూరగాయల మార్కెట్‌ల అంతుంటదనమాట లాభం. నమ్ముతలేరు గదా! ఇప్పుడు నేను మీకు కాలిక్యులేషన్స్ ఏసి మరీ క్లియర్‌గా చూపెడతా. మనం తీసుకున్న ఐటెమ్స్‌నే కాలిక్యులేషన్స్ ఏసి చూపెడతా. మనం ఏమేమి తీసుకున్నాం? ఆలుగడ్డలు తీసుకున్నాం. మనకు రూ. 20 కేజీ పడ్డది. 100 కిలోలు తీసుకున్నాం. అంటే 2 బస్తాలు. 100 కిలోలు తీసుకున్నాము. మనకు 2,000 అయినాయి ఆలుగడ్డ దగ్గర. మనం ఆలుగడ్డ ఎంత అమ్ముతాము? కేజీ రూ. 40 అమ్ముతాం. 100 కిలోలు అమ్ముతాం కాబట్టి 4,000 వస్తాయి ఆలుగడ్డ దగ్గర. తర్వాత ఏంది? టమాటా 5 బాక్సులు తీసుకున్నాం. మనకు టమాటా రూ. 20 కేజీ పడతది. టమాటాల మనకు ఒక్క బాక్స్‌కి 25 కేజీలొస్తాయన్నమాట. మనం 5 బాక్సులు తీసుకున్నాం కాబట్టి ఒక్క బాక్స్‌కి 25 కేజీలంటే 5 ఇంటూ 25 125 కేజీలు. 125 కేజీలకి మనకు రూ. 40 అమ్మితే మనకి 5,000 వస్తాయి. దాని తర్వాత మనము బెండకాయలు తీసుకున్నాము. ఒక బస్తా 60 కేజీలొచ్చింది. రూ. 30 ధర పడ్డది. మనం ఇక్కడ రూ. 50 అమ్ముతాం. 60 కేజీలు ఇంటూ రూ. 50 ధర కాబట్టి 3,000 వస్తాయి మనకు బెండకాయ దగ్గర. సో, దాని తర్వాత వంకాయలు మనము 50 కిలోలు తీసుకున్నాం. రూ. 20 ధర కాడికి. మనము రూ. 40 అమ్ముతాం ఇక్కడ కేజీ. కాబట్టి 50 ఇంటూ రూ. 40 ధర కాబట్టి 2,000 వస్తాయి మనకిక్కడ. తర్వాత లాస్ట్‌కి దొండకాయలు. దొండకాయలు మనం 50 కిలోలు తీసుకున్నాము. రూ. 30 ధర కాడికి. మనం ఇక్కడ రూ. 50 కిలో అమ్ముతాం కాబట్టి 50 ఇంటూ 50 రూ. 2,500 వస్తాయి దొండకాయల. మొత్తం కాలిక్యులేషన్ చేస్తే ఒకసారి లెక్క ఎంతొచ్చిందో చూడండి. ఆలుగడ్డ దగ్గర మనకి 4,000 వస్తాయి. టమాటా దగ్గరనేమో 5,000 వస్తాయి. బెండకాయల దగ్గరనేమో 3,000 వంకాయల దగ్గరనేమో 2,000 అండ్ లాస్ట్‌కి దొండకాయల దగ్గరనేమో 2,500 టోటల్‌గా మనకి 16,500 వస్తాయన్నమాట. మనం పెట్టుబడి ఎంత పెట్టినాం ఇక్కడ? 10,000 కేవలం 10,000 10,000 పెడితే మనకు ఎంత అమ్మినాం మనము? 16,500 మనకిక్కడ ప్రాఫిట్ ఎంతొచ్చింది? మన పెట్టుబడి 10,000 తీయంగా 6,500 వచ్చింది. ఒక్క రోజుకి 6,500 లాభం అంటే మాటలా చెప్పండి? అస్సలు మాటలే గాదు. ఇగ ఈ రకంగా మనకు లాభం వచ్చిందనుకోండి, మనము ఒక 2, 3 సంవత్సరాలల్ల లక్షాధికారులం, కోటీశ్వరులం అయిపోతాం. ఇది గ్యారంటీ. సో, ఇప్పుడన్నా నమ్ముతున్నారు గదా! కాలిక్యులేషన్స్ ఏసి మరీ చూపెట్టినా. సో, మనం ఇట్లా డైలీ ఇంత లాభం వచ్చిందనుకో మనకు మంచిగా, మనం కోటీశ్వరులం అయిపోతాం నిజంగానే. ఇది ఓన్లీ కాలిక్యులేషన్స్ పరంగానే. ఇట్లా ఈ కాలిక్యులేషన్స్ చూసుకొనే కొత్త వాళ్ళు చాలామంది మోసపోతున్నారు. చాలామంది లాస్ అయితుర్రు. చాలామంది ఇట్లా అమ్మేటోళ్ళు, కూరగాయలు అమ్మేటోళ్ళు ఎక్కువైపోతున్నారు. కొనేటోళ్ళు తక్కువైపోతున్నారు. ఇట్లా నేనిప్పుడు ఏసినా గదా లెక్కలు, అట్లాంటి లెక్కలేసుకొని వాళ్ళకి గ్రౌండ్‌లో అసలు రియాలిటీ ఏందో తెల్వకుండా కూరగాయల వ్యాపారంలోకి దిగుతున్నారు. లాస్ అయితున్నారు. ఇట్లాంటి లెక్కలేసుకొని సో, ఇప్పుడు నేను యాక్చువల్‌గా రియాలిటీ ఏందో జెప్తా. సో, అందరూ బయటకొచ్చేసేయండమ్మా. ఇప్పటిదాకా నేనేసిన లెక్కలకి ఊహలల్లకెళ్ళిపోయినట్టుర్రు గదా! అబ్బా! డైలీ 6,500 అంటే మంచిగా మనం గూడా అమ్ముకుందాంరా, మంచి ప్రాఫిట్ కొడదాంరా 10,000తోని అని జెప్పేసి అనుకున్నారు గదా! సో, అదంతా ఊహనే. ఆ ఊహల నుంచి బయటకొచ్చేసేయండి. ఇప్పుడు నేను వాస్తవం ఏందో జెప్తా. రియాలిటీ ఏందో జెప్తా. బయటకొచ్చేసిండ్రా అందరూ?
సో, ఇప్పటివరకి మన వీడియో ఇక్కడిదాకా చూసిర్రంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటది. కాబట్టి నచ్చితే ఒక్క లైక్ జేసి మీ గుండెని బండరాయిని జేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను జెప్పే ఈ వాస్తవం వింటే మీ గుండె వలిగిపోతది. సో, ఇప్పుడు రియాలిటీ లెక్కలేద్దాం మనం. వాస్తవానికి ఆలుగడ్డలు మనం 2 బ్యాగులు తీసుకున్నాం. 2 బ్యాగులంటే 100 కిలోలు గదా! 100కి 100 కిలోలు మనకి రావు. ఎందుకంటే ఆలుగడ్డల మనకి డ్యామేజ్ ఒస్తది. ఆలుగడ్డనే గాదు. మనకి ఏ కూరగాయ తీసుకున్నా సరే దాంట్లో డ్యామేజ్ ఉంటది ఖచ్చితంగా. 5% అన్నా, 2% అన్నా, 1% అన్నా మనకి డ్యామేజ్ ఉంటది. ఖచ్చితంగా 100%. మనం ఎంత మంచి ఐటెమ్ ఏసినా దాంట్లో డ్యామేజ్ ఖచ్చితంగా ఒస్తది. కాబట్టి మనం 100 కిలోలు తీసుకుంటే 100 కిలోలు అమ్ముతామనే గాదు. దాంట్లో ఒక 10 కిలోలు డ్యామేజ్ పోతే ఇంకా 10 కిలోలు జోకడానికి పోతదనమాట. ఇప్పుడు జోకడానికి ఎందుకు 10 కిలోలు తీస్తుర్రమనంటే ఇప్పుడు ఒకడే వచ్చి మన దగ్గర ఉన్న 100 కిలోలు ఒక్కడే తీసుకుపోడు గదా! ఒకరు పావు కిలో తీసుకుంటారు. ఒకరు అర్ధ కిలో తీసుకుంటారు. ఇంకోరు కిలో తీసుకుంటారు. ఇంకోరు 5 కిలోలు గూడా తీసుకుంటుండొచ్చు. అంతేగాని ఒక్కరే వచ్చి 100 కిలోలు ఒకటేసారి తీసుకపోరు గదా! అట్లా మన దగ్గర ఒక 150 మంది 100, 150 మంది కలిసొచ్చి తీసుకుంటేనే మన దగ్గర కూరగాయలనేటివి అయిపోతాయన్నమాట. అంతే తప్ప ఒక్కడే వచ్చి తీసుకొని పోడు. కాబట్టి ఆ 100, 150 మందికి మనం ఒక్కొక్కటి ఎక్కువేయాల్సొస్తది. అట్లా ఏసినప్పుడు మనకు దెల్వదు గానీ లాస్ట్‌కి అర్థమైతది మనకి. పైసలు లెక్కపెట్టిన తర్వాత మనకర్థమైతది. అందుకే నేను ఆలుగడ్డలల్లా ఒక 10 కిలోలు డ్యామేజ్ తీస్తున్నా. ఒక 10 కిలోలేమో జోకడానికి తీస్తున్నా. తర్వాత టమాటాల దగ్గరకొద్దాం. టమాటాలల్ల మనకి 125 కేజీలొచ్చినాయి టమాటాలు. 5 బాక్సులకు కలిపి. సో, టమాటాలల్లో గూడా మనము 20 కిలోలు తీద్దాం లాసు. ఎందుకంటే టమాటాలల్లో గూడా మనకు డ్యామేజొస్తది. ప్లస్ జోకనీకి వాళ్ళకోటి, వీళ్ళకోటి, వాళ్ళకి ఎక్కువేయాల్సొస్తది. కాబట్టి టమాటాలల్లో గూడా ఒక 10 కిలోల డ్యామేజు, ఒక 10 కిలోలు జోకడానికి తీసేద్దాం. సో, టమాటాలల్లో 125 కిలోలంటే మనకు ఈడ మిగిలేదెంత 105. 105ల మనకి టమాటా రూ. 40 అమ్మితే 4200 ఒస్తాయి టమాటాకి. దాని తర్వాత బెండకాయ. బెండకాయలల్ల ఒక 10 కిలోలు తీద్దాం. అంతగనం పోదు బెండకాయలల్ల. ముదిరిపోయినయి ఒక 5 కిలోలు, జోకనికి ఒక 5 కిలోలు అన్నా సరే 10 కిలోలు తీస్తే 50 కిలోలుంటాయి. అప్పుడు మనకు బెండకాయలల్ల 2000 వస్తది. తర్వాత మనకి వంకాయలు తీద్దాం. వంకాయలల్ల గూడా ఖచ్చితంగా ఒక 5 కిలోలు జోకనీకి, 5 కిలోలు డ్యామేజ్ ఎళ్తది. సో, మనం వంకాయలల్ల 10 కిలోలు తీద్దాం. 10 కిలోలు తీస్తే 40 కిలోలు ఉంటది అప్పుడు వంకాయ. రూ. 40 కాడికి అమ్మితే మనకి 1600 వస్తాయి 40 కిలోలు. దాని తర్వాత దొండకాయలల్ల గూడా ఖచ్చితంగా పండ్లెళ్తాయి. ఒక 5 కిలోలు, ఒక 5 కిలోలు జోకనీకే పోతది. అట్లా పోయినప్పుడు మనకు 40 కిలోలు మిలుగుతది. రూ. 50 కాడికి అమ్ముతాం మనం 40 కిలోలు. అప్పుడు మనకు దొండకాయలల్ల 2000 వస్తది. టోటల్‌గా ఇప్పుడు లెక్క ఎంతొచ్చిందంటే 13,500 వస్తాయన్నమాట మనకి ఇట్లా అమ్ముతే. ఇట్లా ప్రతి దానికి మనము రూ. 20 మార్జిన్‌తోని అమ్ముతేనే అది గూడా మనకి 3,500 ప్రాఫిట్ అయితే వస్తదన్నమాట. మన పెట్టుబడి 10,000 తీయంగా. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏందంటే ఈ ఐటెమ్‌లన్నీ మనము ఒకటే రోజులో అమ్మాలి నైట్ లోపు. అమ్ముతామా? అమ్మలేము. ఖచ్చితంగా కొన్ని మిగులుతాయి. కాబట్టి మనకు ప్రాఫిట్ గూడా కొంచెం తగ్గుతది. అర్థమైందా? మళ్ళీ ఇంకోటేందంటే ఖచ్చితంగా మనము ఇప్పుడు నేను జెప్పిన రేట్లకే అమ్మాలే. నేను జెప్పిన రేట్లకనే గాదు. ఇప్పుడు మీరు ఐటెము ఒక రూ. 30 తీసుకుంటే దానికి ఖచ్చితంగా ఒక రూ. 20 మార్జిన్‌తోని అమ్మితేనే ఇంత లాభం వస్తది. మనం తక్కువ అమ్మొచ్చు, ఎక్కువ అమ్మొచ్చు. ఎక్కువ అమ్మితే నో ప్రాబ్లమ్ అసలు. మనకే వస్తది ప్రాఫిటు. కానీ ఒకవేళ తక్కువ అమ్మితే ప్రాఫిట్ అనేది తక్కువొస్తది. మీరు అనుకుంటుండొచ్చు, మనమెందుకు తక్కువ అమ్ముతాం భయ్యా! మనం ఎక్కువనే పెడతాం గదా! మనకు మంచి ప్రాఫిట్ వస్తది గదా! అని జెప్పేసి అని అనుకుంటుండొచ్చు. కానీ మీకైనా తెలివిమంతులుంటారు మార్కెట్‌ల. ఎందుకంటే మీది ఒక్కళ్ళ దుకాణమే ఉండదు గదా మార్కెట్‌ల. కొన్ని వందల దుకాణాలుంటాయి. పబ్లిక్ గూడా కస్టమర్‌లు గూడా వాళ్ళేమి తెలివి తక్కువోళ్ళు గారు. వాళ్ళు గూడా మనం పొద్దున బోయినపల్లికి పోయి మాల్ యేసుకొచ్చేటప్పుడు ఎట్లా జూస్తాము? హోల్‌సేల్ మార్కెట్‌కి పోయినప్పుడు ఒక రౌండ్ యేస్తాం గదా! 2, 3 రౌండ్‌లేసి ఏడ తక్కువున్నది, ఏడ మంచి క్వాలిటీ ఉంది, ఏడ మంచిగిస్తున్నారు మనకు అని జెప్పేసి మనం ఎట్లా తిరుగుతాము? కస్టమర్‌లు గూడా మార్కెట్ మొత్తం అట్లనే తిరుగుతారు. తిరిగేసి ఏడ తక్కువకిస్తుర్రు, ఎవరి దగ్గర మంచిగుంది అని జెప్పేసి వాళ్ళు రూ. 10 ఏడ తక్కువకిస్తున్నారో ఆడనే తీసుకుంటారు తప్ప రూ. 10 ఎక్కువ పెట్టి తీసుకోరు ఎప్పుడు గూడా. అది గుర్తుపెట్టుకోండి మీరు. మనం ఎక్కువ పెడితే మంచిగా ఎక్కువ ప్రాఫిట్ వస్తది కదా అని అంటే, మీది అట్లే ఉంటది మాల్ అయిపోదు. మీకు గిరాకీ గాదు ఎక్కువ పెడితే. వేరోళ్ళ దగ్గర అయిపోతది గిరాకీ. ఎందుకంటే వాళ్ళు రూ. 10 తక్కువ పెడతారు మీకన్నా. అప్పుడు మీ దగ్గర గిరాకీ అయితదా చెప్పండి? కాదు. మీ దగ్గర రూ. 10 ఎక్కువ పెడితే అసలు గిరాకీ అయితదా? కాదు. ఎందుకంటే పక్కనున్నోడు నీకన్నా రూ. 10 తక్కువకిస్తుండు. సో, కస్టమర్ ఏం చేస్తాడు? వాని దగ్గరికి పోతాడు. పక్కన రూ. 10 తక్కువకిస్తున్నప్పుడు నీ దగ్గర ఎందుకు కొనాలి ఆ కస్టమర్ చెప్పండి? అది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ గాలిలో ఏదో లెక్కలేసుకొని చాలామంది కొత్తవాళ్ళు ఇట్లనే మోసపోతున్నారు. ఇట్లనే లాస్ అయితున్నారు మార్కెట్‌ల. వాళ్ళకి గిరాకీలు గాక మాల్ మిగిలిపోయి, ఆ మిగిలిపోయిన మాల్ తెల్లారి అమ్ముకుందామంటే వాడిపోయి, ఖరాబయ్యి ఇట్లనే లాస్ అయితున్నారు. చాలామంది కొత్త వాళ్ళు తెలియక చేస్తున్న తప్పులు గివ్వే. సో, మీకిక్కడున్న పెద్ద ఛాలెంజ్ ఏంది? అందరికన్నా మీరు గూడా ఒక రూ. 2 తక్కువ పెట్టాలే. తక్కువ పెట్టుడు గాకుండా క్వాలిటీ మంచిగుండాలి. సో, మనం ఇక్కడ ఇందాక లెక్క దగ్గరకొస్తే ఆలుగడ్డ 80 కిలోలు రూ. 40 కాడికే అమ్మాలే నైటంతా. అట్లా అమ్ముతామా మనం? అమ్మలేం గదా! ఇందాక చెప్పినా గదా! అస్సలమ్మలేం.
కొద్దిగా లేట్ అయితున్న కొద్దికి, టైం గడుస్తున్న కొద్దికి రేట్లనేటివి తగ్గిస్తా ఉంటారు. వేరే షాపులల్లా అందరూ తగ్గిస్తా ఉంటారు. వాళ్ళతో పాటు మనం గూడా తగ్గిస్తా ఉండాలే. దాంతో పాటు అట్లా తగ్గిస్తున్న కొద్దికి మన ప్రాఫిట్ గూడా తగ్గుతా ఉంటది. అది అసలు గ్రౌండ్‌లో ఉన్న రియాలిటీ అది. మీకు చాలా మందికి తెలియదు. ఏందంటే ఆడ రూ. 20 తెచ్చి మీరు రూ. 40 అమ్ముతారు. అట్లెట్లా అమ్ముతారు? అని జెప్పేసి అనుకుంటారు చాలామంది. కస్టమర్‌లు గూడా అనుకుంటారు గానీ, వాళ్ళకి దెల్వదు గదా! మనం ఎంత కష్టపడుతున్నామో. మబ్బులు లేసి మార్కెట్‌కొయ్యి ఆ కూరగాయలన్నీ కొనుక్కొని, అంత పెట్టుబడి పెట్టి ఈడికొచ్చిన తర్వాత ఇంతగనం కాంపిటీషన్‌లల్ల ఎట్లా అమ్ముతున్నాము, ఇంత ఎండలల్ల, వానలల్ల అసలెట్లా అమ్ముతున్నాము, ఏంది కథ అని జెప్పేసి వాళ్ళకి దెల్వదు. అది వాళ్ళ తప్పు గాదు. తెలవనప్పుడు ఎవ్వరైనా అట్లనే అనుకుంటారు. తెలిసిన తర్వాతనే అయ్యో! అట్లనా, ఇట్లనా అని జెప్పేసి ఏదో సింపతి చూపెడతారు గానీ, తెలవనప్పుడు అనుకుంటారు. వాళ్ళ తప్పు గాదు గానీ, నేను జెప్తున్న గ్రౌండ్‌లో ఉన్న రియాలిటీ ఏందో అని జెప్పేసి నేను మీకు జెప్పడానికి ట్రై జేస్తున్నా. మీకు అర్థమైతుందా కొంచెమన్నా? ఒకవేళ అర్థమైతే కామెంట్ జేయండి. అట్లుంటదనమాట మార్కెట్‌ల పరిస్థితి. ఏదో గాలిలో లెక్కలేసుకొని అంతొస్తాయి, ఇంతొస్తాయి అని జెప్పేసి మార్కెట్‌లోకి దిగితే మీకు ఖచ్చితంగా కనిపించేది లాసే. కానీ లాభం రాదు. మీరు 10,000 పెట్టుబడితోనే ఒక 5 రకాల కూరగాయలు కొంటారు. 5 రకాలు ఇంటూ 500 కేజీలు అనుకోండబ్బా! అన్నీ కలిపి 500 కేజీలు. మీరు కేజీకి రూ. 20 మార్జిన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు 5,000 ప్రాఫిట్ ఒస్తది అని జెప్పేసి ఇది గాలిలో లెక్క. ఇట్లా లెక్కలు అందరూ చాలా ఏస్తారు గానీ, అమ్మిన తర్వాత మనకు ఆడ 5,000 రాదు. కనీసం ఒక 1,500, 2,000 ఒస్తాయి అంతే. ఎందుకంటే మనం ఏసిన ఐటెమ్‌లల్లా డ్యామేజ్ ఉంటుండొచ్చు. ఆ 5 ఐటెమ్‌లల్లా ఏదైనా 2, 3 ఐటెమ్‌లకి డిమాండ్ ఉండకపోవచ్చు. లేదైనా ఒక్క ఐటెమ్‌కైనా సరే డిమాండ్ ఉండకపోవచ్చు. సో, అది లాస్ కిందికి వస్తది. అది అమ్ముడు పోదు గాబట్టి. ఇంకా ఏందంటే ఆ రోజు మనం తెచ్చిన ఐటెమ్‌లు మన చుట్టుపక్కల ఉన్న షాపులల్లా చాలా మంది తెచ్చుంటుండొచ్చు. దానివల్ల గూడా మన దగ్గర గిరాకీ ఆగపోతుండొచ్చు. సో, ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటన్నిటి మీద నుంచి మార్కెట్‌లో మీకు మంచి జాగుండాలే. ఆ జాగలో ఏందంటే 4 దిక్కుల నుంచి పబ్లిక్ వచ్చేటట్టుంటే మీకు గిరాకీ మంచిగా అయితది. ఆ రోజు మంచిగా అమ్ముడు పోతాయి. మంచిగా ప్రాఫిట్ ఒస్తది. ఒకవేళ మనకి మంచి ప్లేస్ గనుక లేకపోతే గిరాకీ అయితే గాదు. ఇంగ లాసే ఆ రోజు మనం. కానీ కొన్ని సార్లు ఏందంటే మార్కెట్‌ల నక్కతో కేంద్ర మనమే దొక్కినమా అన్నట్టు గూడా అయితది మన మన దగ్గర గిరాకీ. ఏందంటే మన పక్కనున్నోళ్ళ దగ్గర అంత మంచి కూరగాయలు ఉండకపోతుండొచ్చు. మన మార్కెట్‌ల ఎక్కువ షాప్స్ పెట్టలేకపోతుండొచ్చు. మనం ఆ రోజు స్పెషల్‌గా మంచి ఐటెమ్స్ ఏస్తుండొచ్చేమో. సో, అప్పుడు మన దగ్గర మంచి గిరాకయితది. మనకు పెట్టుబడి పెట్టిన దానికి డబల్ గూడా రావచ్చు. సో, అట్లా మాకు గూడా చాలా సార్లయినాయి. అట్లా అందరికైతాయి. అది రేరు. ఎప్పుడన్నా ఒకసారి అయితది. కానీ మాక్సిమం ఏందంటే మనము ఒక 10,000 పెట్టుబడి పెడుతున్నామనుకోండి మన ఎక్స్‌పెక్టేషన్స్ ఒక 6,000-7,000 ఉండొచ్చు. ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం అనేది తప్పు గాదు. కానీ రియాలిటీకొచ్చేసరికి మనకు లాభమొచ్చేది 2,500-3,000 మధ్యలనే వస్తది. అంతకు మించి ఎక్కువొస్తే అది చాలా మంచిది. ఎందుకంటే ప్రాఫిట్ ఎంతొస్తే అంత మనకే మంచిది గదా! ఇంగా అది మీ లక్ అంతే. సో, డైలీ 2,000-3,000 మధ్యల ఖచ్చితంగా ఒస్తయి. ఖచ్చితంగా అంటే మీరు నేను జెప్తున్నా అని జెప్పేసి చేయకండి. నేను జెప్పినట్టు మీరు ప్రతి ఐటెమ్‌కి ఒక రూ. 20 మార్జిన్ యేసుకొని అమ్మిర్రనుకోండి ఒక 500 కిలోలు. అప్పుడు ఖచ్చితంగా ఒస్తాయన్నమాట. కానీ ఒక్క రోజులో 500 కిలోలు అది గూడా రూ. 20 మార్జిన్‌తోని అమ్మడం అది చాలా కష్టమైన పని. కానీ ఒక 250-300 కిలోలు మనం అమ్మినామనుకో రూ. 20 గాని లేదంటే రూ. 10 గాని మార్జిన్‌తోని అమ్మితే మనకి ఖచ్చితంగా ఒక 3,000 అయితే ఖచ్చితంగా 2,500-3,000 మధ్యలో ఖచ్చితంగొస్తాయి ప్రాఫిట్. సరే 2,500-3,000 అంటున్నావు గదా బ్రో! సరే 2,000 పెట్టుకుందాం డైలీ. నెలకి 60,000 ఒస్తాయి గదా! మంచి అమౌంటే గదా! అని జెప్పేసి అని అనుకుంటున్నారు. అంటారేమో మీరు. కానీ పని ఇక్కడ మనకు అయితున్న పని మనకు అక్కడ పెట్టుబడి ఎంత పెడతామో ఇక్కడ పని అంత పెరుగుతది. ప్రాఫిట్ పెరగాలంటే పని అంత చేయాలి మనం. అది గుర్తుపెట్టుకోండి. పని పగిలిపోతది. ఎప్పుడైనా సరే మనకు ఎక్కువ లాభాన్ని ఆశించినామనుకోండి, మనకు పని గూడా చాలా ఎక్కువైతది. ఇది తెలుసా మీకందరికీ? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా యూజ్ అయితది ఈ మాట. మనకు ఎక్కువ ఆశ ఉంటే ఎక్కువ పని గూడా చేయాలి మనం. కొన్ని సార్లేందంటే అంత పని చేసినా గూడా మనకి మన పెట్టుబడి డబ్బులే వస్తుండొచ్చు. లాభం రాకపోతుండొచ్చు ఆ రోజు. సో, అట్లుంటదనమాట. మార్కెట్‌ల ప్రాఫిట్ అనేది ప్రతిరోజు ఒకటే తీరు అస్సలుండది. కానీ మనం డిసిప్లిన్‌తోని మంచిగా డైలీ కన్సిస్టెంట్‌గా మార్కెట్ జేస్తే ఒక రకమైన మనకి లాభం అనేది ఉంటదనమాట. డైలీ ఖచ్చితంగా మనకి 2,000 అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఈజీగా. సో, మీరు కష్టపడితే వస్తది. లేదంటే రాదు. అంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ జేయండి. అండ్ మీకేమైనా డౌట్‌లుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నెక్స్ట్ వీడియో‌ల బోయినపల్లి హోల్‌సేల్ మార్కెట్‌ల ఎట్లా కొనాలనో ప్రాక్టికల్‌గా చూపిస్తా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటా. బాయ్. జై హింద్.